సంవత్సరం ప్రభుత్వం ముఖ్యంగా మా శివశక్తులకు జోగినీలకు పెద్దపీట వేసినందుకు వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేక అధికారులకి మన సీఎం రేవంత్ రెడ్డి గారికి జోగినీలు శివశక్తులు ఇబ్బంది పడ్డారు గతంలో అని చెప్పి స్పెషల్గా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగొద్దు, వాళ్ళు మన రాష్ట్రానికి ఆడపడుచులు అని చెప్పి ప్రత్యేకమైన గైడ్లైన్స్ ఇవ్వడం జరిగిందంట. వాళ్ళు ఒక క్యాబినెట్ ర్యాంకింగ్ లాంటిది ఇప్పటివరకు ఎక్కడైనా జరిగిందా అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శైలజారామన్ గారు, కమిషనర్ గారు హనుమంతరావు గారు అండ్ కలెక్టర్ గారు అనుదీప్ గారు, అలాగే అడిషనల్ సిపి గారు, అలాగే ముఖ్యంగా డీసీపీ హోదాలో ఎప్పుడు కూడా మమ్మల్ని కూర్చోబెట్టి ఏం కావాలి మీకు అని అడగలేదు. రష్మి పెరుమాళ్ గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మా యావత్ తెలంగాణ శివశక్తుల సంక్షేమ సంఘం నుంచి ఆ ప్రతినిధిగా ఈ సంవత్సరం 32 ఏళ్లలో ఇలాంటి ఆనందం ఎప్పుడు పొందలేను. ఎందుకంటే ఇలాంటి గౌరవం, ఇలాంటి మేము కోరుకున్నది ఏది, మాకు ఒక స్పెషల్ లైన్, బోనం మంచిగా అమ్మవారికి పట్టడి అన్నం తెస్తాము, బోనం మంచిగా పోవాలని అదొక్కటే ముఖ్య లక్షణంగా పెట్టుకున్నాము. దానికి ఈసారి పెద్దపీట వేసినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు. అవును అక్క, కోపం వస్తే అమ్మ మీద తిడతాము, అమ్మనో ఇంటి కుటుంబ సభ్యులము. ఈ రాజ్యాధికారులు రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది కాబట్టి అమ్మని కూడా ఒక్కొక్కసారి చిరాకు పడతాము. అట్లనే ఈ సంవత్సరం కూడా పడ్డాను కాబట్టి అడగంది అమ్మ అయినా అన్నం పెట్టదు కదా, అలాగే ప్రభుత్వానికి అడిగాను, ఏడ్చాను, అలిగాను, అన్నిటినీ సర్దిపుచ్చి మళ్ళీ ఆడపడుచుకు ఏదైతే లాంఛనాలతో చేస్తారో నా ఒక్కదానికే కాదు ప్రతి ఒక్క శివశక్తి విజయం ఈ రోజు. ఎందుకంటే శివశక్తులు జోగినీల ఆడపడుచులని ప్రభుత్వం గ్రహించింది కాబట్టి వాళ్ళకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. కాదు, ఎప్పుడు అడగలేదు, నేను ఎప్పుడు అడగలేదు. అవునక్క, నిజంగా అంటే మన సంకల్పం మంచిగా ఉంటే ఖచ్చితంగా నెరవేరుతుందంట. అలిగిన బోనాలు దేనంటే అందరూ అట్లా కాదు, ఆడపడుచు ఉండాలని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారని తెలిసింది. అలాగే పొన్నం ప్రభాకర్ గారు, ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారు కూడా ప్రత్యేకంగా వాళ్ళకి ఏం కావాలో చూడండి అని చెప్పారని తెలిసింది. దానికి నిజంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. వాళ్ళందరికీ పేరు పేరున అందరికీ కూడా యంత్రాంగానికి అందరికీ నమస్తే, శనార్థి. అండ్ ముఖ్యంగా ఇవన్నీ పెట్టాను కదా, ఇది అన్న పండగ, అన్న పూజ చేసే విషయం. ఎందుకంటే రైతులు బాగుంటే మనం బాగుంటాం. ఇది సృష్టి, అమ్మవారే సృష్టి మనకి అన్నాన్ని ఇస్తే మళ్ళీ మనం అమ్మవారికి సృష్టి రూపంలో అన్నాన్ని పెడతాం. కాబట్టి ఈ సంవత్సరం రాష్ట్రం బాగుండాలి, రాజ్యాధికారం బాగుండాలి, మన తెలంగాణ అన్ని రాష్ట్రాల్లోకి వెళ్ళా ముఖ్యంగా పెద్ద ఘట్టంలో నిలబడాలి. నంబర్ 1గా మన తెలంగాణ నిలబడాలని కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా. మంచి మనసుతో నేను అంటున్నాను కదా, సీఎం రేవంత్ రెడ్డి గారికి నా ప్రత్యేక, మా శివశక్తులు ఆడపడుచులు జోగినీలు అందరి తరఫున మా దీవెనార్తి ఉంటుంది. మా దీవెనార్తి ఉన్నన్ని రోజులు ఆయన రాజ్యాధికారం ఇంకా బాగుండి తెలంగాణని నంబర్ 1 స్థాయికి తీసుకెళ్ళడానికి ఎప్పుడూ మా దీవెనార్తులు ఆయనకుంటాయి. అట్లాగే అందరికీ కూడా మరి ఒక్కసారి వర్షాలు సకాలంలో పడాలని